నమస్తే. స్వాగతం. స్టూడెంట్స్‌కి స్వాగతం. స్టూడెంట్స్‌కే కాదు, ఈరోజు టాపిక్‌కి పేరెంట్స్‌కి కూడా స్వాగతం. ఇవాళ మూర్తి అకాడమీలో మనం చర్చించబోయే అంశం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్వయం ఉపాధి. ఈ స్వయం ఉపాధి అన్నది ఇవాళ ఎందుకు అవసరం అవుతుందంటే, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి. అంటే జలాశయం ఎండిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు ఎండిపోతుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అలాగే గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలో ఇండైరెక్ట్‌గా స్టార్టప్ అని, తర్వాత ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, స్వయం ఉపాధి కింద అనేక పథకాలు స్టార్ట్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని, ఆ యొక్క సెంటిమెంట్‌ని ఆ డైరెక్షన్‌లోకి అనేక మంది నిరుద్యోగుల్ని, యువతని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఓ లక్ష్యంతో ఉన్నది. గవర్నమెంట్‌లో కూడా ఇక వెనకటి కాలంలో లాగా అనూహ్యమైనటువంటి ఉద్యోగాలు రావు. వచ్చినా కూడా ఒకప్పటి కాలంలో 30, 40 ఏళ్ల కాలంలో ఒక ఉద్యోగానికి 100 మంది, 1000 మంది ఉంటే ఇవాళ ఒక ఉద్యోగానికి లక్షల మంది కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే కొన్ని సెక్టార్స్‌లో ఉద్యోగం రావటం అనేది ఒక జాక్‌పాట్ కొట్టడం లాంటిది. ఇలాంటి సందర్భంలో మనం ముందుగా అంటే ఒక కాంటింజెన్సీ ప్లాన్ దీని నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకో, లేతే ఈ రకమైనటువంటి ఒక దురదృష్టం కావచ్చు, లేతే ఈ మన నిరాశని కలిగించేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉండవచ్చు. మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అనేక కాలేజీల్లో ఇవాళున్న సిట్యుయేషన్ ఏమిటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 10% మంచి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటుంది. టాప్ ర్యాంకర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాగైనా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ గురించి కాదు. మిగతా వాళ్ళలో వచ్చేటప్పటికి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మనకి ఎంతో యాంబిషన్స్ ఉండొచ్చు. పేరెంట్స్‌కి ఉండొచ్చు, స్టూడెంట్స్‌కి ఉండొచ్చు. కానీ వాళ్ళు ర్యాంక్ హోల్డర్స్ రావటం కష్టం. అలాగే ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా రావటం కష్టం. అలాగే అనేక మంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్‌లో బిజినెస్ ఫ్యామిలీస్ కూడా ఉండవు. కాబట్టి చదువయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ పేరెంట్స్‌తో అంటే వాళ్ళ తండ్రి గారితో పాటున ఒక ఆ బిజినెస్‌ని కొనసాగించే అవకాశాలు కూడా ఈవెన్ 5, 10% కూడా ఇండియాలో లేవు. ఇలాంటి సందర్భంలో స్టూడెంట్స్ చాలా ముందు జాగ్రత్తగా ఈవెన్ చెప్పాలంటే సెకండ్ ఇయర్, థర్డ్ నుంచి కూడా నాకు ఉద్యోగం రాకపోతే ఏమిటి అని ఒక పోర్షన్ ఆఫ్ మైండ్‌లో స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఆలోచించాల్సినటువంటి టైం వచ్చింది. ఈ జాబ్ మార్కెట్‌లో ఇంకోటి ఈ జాబ్ మార్కెట్ తీసేస్తే ఇంకేమున్నాయి మనకి? అలాగే కొంతమంది ఓవర్‌సీస్ విదేశాల్లో ఉద్యోగాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో కూడా క్రమంగా ఇన్‌సెక్యూరిటీ పెరుగుతుంది. వాళ్ళ లోకల్ ఎంప్లాయ్‌మెంట్‌కి అవసరం వస్తుంది. వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్‌మెంట్ లోకల్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ కూడా అవకాశాలు తగ్గుతాయి. ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ కూడా మారుతాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకప్పుడంటే 40, 50 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆ జనరేషన్‌కి ఒక లాంగ్ టర్మ్ సుదీర్ఘకాలంగా ఉద్యోగాలు విదేశాల్లో కూడా వర్క్ చేసేందుకు, ప్లాన్ చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇవాళ అది లేదు. విశ్వవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇలాంటి నిరుద్యోగం పెరుగుతున్న సందర్భంలో మనం అందరం ముఖ్యంగా పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్‌కి తగిన గైడెన్స్ ఇచ్చి ముందుగానే దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఈ ఉద్యోగాలు రాకపోవటానికి కూడా కొంతమందికి చాలామందికి తెలుసు కారణాలు అయినా కూడా మరోసారి రిపీట్ చేస్తున్నాం. ఇండియాలో మనకున్న మెయిన్ ఇష్యూ ఈజ్ 150 కోట్ల పాపులేషన్. తర్వాత ఇవాళ మన యూత్ చాలామంది యూత్ యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ ఇండియన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది యూత్. అన్లైక్ సో మెనీ అడ్వాన్స్డ్ కంట్రీస్
అంటే యూత్ అంటే ఏమిటి? వాళ్ళలో నిప్పున్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ తగిన ఉపాధి లేకపోతే జాతి కూడా నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉన్నది. తర్వాత ఏంటంటే ఈ గ్రోయింగ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా మనకి రావటానికి గల కారణం ఇండియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే ఉత్పాదన రంగం అంత స్పీడ్‌గా లేదు. ఇప్పుడు చైనా ప్రపంచం మొత్తం మీద లీడ్ చేయడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళకున్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. అందుకని వాళ్ళు బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు బెస్ట్ సెల్లర్స్ అయ్యారో నేచురల్‌గా వాళ్ళు ఇచ్చే పొజిషన్‌లో ఉంటున్నారు. మిగతా వాళ్ళు పుచ్చుకునే పొజిషన్‌లో ఉంటారు. బిజినెస్‌లో ఎప్పుడు కూడా అతి ముఖ్యమైనది మనం గివింగ్ పొజిషన్‌లో ఉంటేనే మనకి స్ట్రెంత్ ఉంటాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో మనకు ఒక గ్రిప్ వచ్చిన రోజునే అది సాధ్యమవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా మరి మనం ఇంకా ఇప్పటికి అనేకమైన ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. వాటన్నిటికి సబ్‌స్టిట్యూట్స్ రావాల్సిన అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల ఇది ప్రోత్సాహకరమైనటువంటి పథకాలు, ఆకర్షణ పథకాలు, స్టార్టప్‌లు పెట్టింది. అయితే వాటికి కూడా ఉన్న ఇష్యూ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కి దాని గురించి అవేర్‌నెస్ లేకపోవటం, ఒక ఇన్ఫర్మేషన్ లేకపోవటం, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం ఇది కూడా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలామంది అనుకున్నంత తేలికైనది కాదు. బికాజ్ మెయిన్‌గా ప్రతి స్టూడెంట్‌కి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, నా దగ్గర క్యాపిటల్ లేదు. పోనీ క్యాపిటల్ లిమిటెడ్ క్యాపిటల్ దానిలో రిస్క్ ఉన్నది. ఆ రిస్క్ తీసుకునేటువంటి శక్తి నా పేరెంట్స్‌కి లేదు. ఆ ఉన్న కొంచెం డబ్బు కూడా ఏదన్నా వ్యాపారంలో పెడితే నేను దెబ్బతిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, దీని సంబంధించినటువంటి స్ట్రాటజీ ఉంటుంది. బిజినెస్‌కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ గురించినటువంటి పూర్తి అవగాహన ఉండదు. నార్మల్‌గా బిజినెస్‌లో అనేక సంవత్సరాలు ఉన్నవాళ్ళే, ఎంతో అనుభవం గడించిన వాళ్ళే మరి కింద పడుతున్నప్పుడు కొత్తగా వెళ్ళేటువంటి నాలాంటి ఒక స్టూడెంట్‌కో నాది ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది. దానిలో నేను ఎటువంటి రిస్క్ నేను నిలబడగలుగుతాను అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అయితే దీని మీద నేను అనుకున్నది ఏమిటంటే, మేము అనేక రకాలుగా 45 సంవత్సరాల ఓ పబ్లిక్ సెక్టార్‌లో, ఓ ప్రైవేట్ సెక్టార్‌లో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలో గ్రౌండ్ రియాలిటీస్ చూసాం. అంటే వీటిల్లో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సక్సెస్ స్టోరీస్ లేకపోవటానికి గల మెయిన్ రీజన్స్ ఏమిటంటే, బిజినెస్‌లో కొన్ని మెళకువలు ఉంటాయి. దానికి కొన్ని అలర్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన మన నాలెడ్జ్ లేకపోవటం. దానికి టుడే ఇండస్ట్రీలో అనేక మంది ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. తర్వాత ఏమిటంటే బిజినెస్ కూడా ఎప్పుడు కూడా హై స్టేక్స్‌తో స్టార్ట్ చేయకూడదు. బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే చిన్న విత్తనం. కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చిన్న విత్తనం వేసి అది మొక్క, ఆ దశ పెరిగి ఒక ప్లాంటు, ట్రీ అయ్యేదాకా ఒక వేచి ఉండే కాలం ఉంటుంది. అంతేగాని తెల్లవారేలోగా ఒక కోటీశ్వరుడో, ముఖేష్ అంబానీనో, హ్మ్, టాటాసో, బిర్లాసో కావాలనేటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉంటే మాత్రం ఘోరంగా విఫలమవుతారు. అది కేవలం ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, ఒక ఇమ్మెచ్యూర్ అప్రోచ్. కానీ జాగ్రత్తగా దాన్ని ఆ చిన్న సీడ్‌ని పెంచుకుంటూ మెట్టు గనక కట్టుకునేటువంటి స్ట్రాటజీ గనక ఉపయోగిస్తే ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఆర్ వెరీ, వెరీ నామినల్. నామినల్‌గా ఉంటుంది. అందుకోసమని ఇవాళ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈవెన్ కొంతమంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో కూడా కాంప్రమైజింగ్ ఎలిమెంట్ ఉన్నది. అరే! నాకు ఒక రూ. 1,00,000 జీతం రావాల్సిన వాడిని. కానీ 50,000కే నేను ఇవాళ అండర్ సేల్ చేసుకోవాల్సొస్తుంది నా టాలెంట్. ఎందుకని? అక్కడ ఆ రూ. 1,00,000 ఉద్యోగానికి 100 మంది ఉన్నారు. ఉన్న 10 వేకెన్సీస్‌కి. నేచురల్‌గా డిమాండ్ సప్లై థియరీలో ఎంప్లాయర్ ఏం చేస్తాడు? ఎక్కువ మంది ఉన్నప్పుడు సప్లై నేచురల్‌గా ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా కొంతమంది హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మామూలు ఎంప్లాయ్‌మెంట్‌లో ఎదగాలన్నా, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్వయం ఉపాధిలో ఎదగాలన్నా కూడా అతి ముఖ్యమైనది స్కిల్ కావాలి. మీ ఒక రిలేటెడ్ సెక్టార్‌లో స్కిల్ కావాలి. కానీ ఆ స్కిల్‌ని మీరు జాగ్రత్తగా మీ క్యాపిటల్ పెట్టుకొని, మొత్తం క్యాపిటల్ పెట్టుకొని ఏబీసీ చేసుకుంటే మీకు మొత్తం క్యాపిటల్ పోయే ప్రమాదం ఉంది. అందుకని ఏం చేయాలంటే అంచెలంచెలుగా 100 మెట్లుంటే ఒక మెట్టు, 2 మెట్లు, 3 మెట్లు అలా ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళవచ్చు. దానిలో ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అలాగే ఏమిటంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. గ్రౌండ్‌లో పనిచేసినప్పుడు వచ్చేటటువంటి అవగాహన వేరు.
పుస్తకాల్లో ఉన్నప్పుడు అవగాహన వేరు. అలాగే సొసైటీతో అనేక మంది బిజినెస్ పీపుల్‌తో మీరు ఇంటరాక్షన్ అనేక రకంగా ఉన్నప్పుడు కూడా మీకు కొత్త కొత్త గైడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ సంబంధించిన రిటెడ్ ఇన్ఫర్మేషను, రైట్ గైడెన్సు, ఒక రైట్ ఎక్స్‌పర్టైజు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక చిన్న జ్యోతిలాగా వెలుగుతుంది. దీన్ని క్రమక్రమంగా ఫేజ్ వైస్‌గా పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వయం ఉపాధిని కూడా ఒక ఆల్టర్‌నేటివ్‌గా కూడా ఇవాళ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి ఒకళ్ళు ఉద్యోగం చేస్తే మరొకళ్ళు మరొకళ్ళు ఇంట్లో తన స్పౌస్ కావచ్చు, అదే లేకపోతే తమ్ముడో ఎవరు అన్‌ఎంప్లాయిడో లేకపోతే వాళ్ళని వీళ్ళని కలుపుకొని కూడా ఒక చిన్న ఎంప్లాయ్‌మెంట్ స్టార్ట్ చేసేటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సడెన్‌గా ఎంప్లాయ్‌మెంట్ పోతే మనిషి ఒక ఒక సూసైడల్ ఫేజ్‌లోకి ఎంటర్ కాకుండా ఒక బేస్ పోతే మరొక కాంటినెంట్‌గా ఇది పోతే మరొక చోటకి వెళ్ళి నిలబడేందుకు ఒక ఆసరాని ముందు జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కూడా ఒక స్వయం ఉపాధి డైరెక్ట్‌గా గాని, సెకండరీగా గాని ప్రతి వాళ్ళు అండర్‌టేక్ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ స్వయం ఉపాధిలో ఉన్నటువంటి అనేక అంశాల్ని మనం అనేక ఆహ్, టాపిక్స్ కింద మలచి పేజెస్‌గా మనం డిస్కస్ చేద్దాం రాబోయేటువంటి సెషన్స్‌లో. థాంక్ యూ.